ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ, దేవి దుర్గమ్మ, శ్రీదేవి దుర్గమ్మ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, నవరాత్రుల్లో ఈ రోజు 7వ రోజు అమ్మవారు మహాచండి రూపంలో దర్శనమిస్తారు కదా. మహాచండి అంటే ఉగ్ర స్వరూపం కదమ్మా. అంటే ఉగ్ర స్వరూపాన్ని మనం ఏ విధంగా అమ్మవారిని శాంతింపచేసి మనము దర్శించుకోవాలి అంటారు అసలు? ఓం శ్రీ మాత్రే నమః. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. సమస్తమైనటువంటి చైతన్యము ఏ జగన్మాతదో, ఏ శక్తిదో, అటువంటి శక్తి మానవులకు ఎప్పుడు ఏది అవసరమైతే దానికి సంబంధించినటువంటి రూపాన్ని ధరిస్తుంది. మానవులకే కాదు, దేవతలకు, ఋషులకు, అందరికీ కూడా, అన్ని లోకాల్లో ఉండే వాళ్ళకి. అటువంటి సందర్భంలో చండిగా ఆవిర్భవించటం జరిగింది. చెడి ఆహ్లాదని అన్నారు. అంటే ఆహ్లాదన కలిగించేటటువంటిది. అంతేకాకుండా కలౌ చండీ వినాయకౌ అన్నారు. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే లక్షణం కలిగినటువంటి దేవతా స్వరూపాలు చండీ మరియు వినాయకుడు. అటువంటి చండీ ఎలా ఉంటుంది అని మనకి చెప్తారు అంటే, ప్రాతర్నమామి మహిషాసుర చండముండ శుంభాసుర ప్రముఖ దైత్య వినాశ దక్షాం బ్రహ్మేంద్ర రుద్రమణి మునిమోహన శీలలీలాం చండీం సమస్త సురమూర్తిమనేక రూపాం. అనేక రూపాల్లో ఉండి చండముండాసురుడన్, శుంభుణ్ణి, నిశుంభుణ్ణి, మహిషాసురుణ్ణి అందరినీ మర్దించినటువంటి తల్లి చండి. ఈవిడే లలితా పరమేశ్వరి యొక్క తీక్ష్ణమైనటువంటి రూపం. మీరన్నారే తీక్ష్ణత అన్నది కోపం అంటారే అని, కోపం కూడా ఒక ఆయుధమే కదా. క్రోధాకారాంకుశోజ్వల. క్రోధము అనేటటువంటి రూపంలో ఉన్న అంకుశాన్ని ధరించినటువంటిది అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో క్రోధం అవసరమే, కోపం అవసరమే. ఎందుకు అంటే దీనికి ఎప్పుడూ ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉంటారు. పిల్లవాడు అక్కడ ఉన్నాడు, కుక్కో పామో ఏదో వచ్చింది, వాడు గమనించలేదు, పిల్లవాడి మీదకి వస్తోంది. తల్లి ఏం చేస్తుందమ్మా అంటుంది. ఎవరిని? పిల్లవాడిని కాదు, బాధ పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి దాని మీద. కనుక ఆ విధంగా తన భక్తులైనటువంటి వారికి ఆపద కలిగించటానికి ఏవైతే వస్తుంటాయో వాటన్నింటి మీద కోపస్వరూపంగా ఉండేటటువంటి తల్లి చండి. ఈవిడ ఎలా ఆవిర్భవించింది అంటే, లలితా పరాభట్టారిక యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు చండు ముండు అని ఇద్దరిని పంపించాడు వీడు యుద్ధానికి, రాక్షసుడు. ఆ చండముండుల్నిద్దరినీ చంపాలి అంటే అమ్మవారిలా కనుబొమ్మలు ముడివేసింది. కనుబొమ్మలు ముడి వేస్తే ఆవిడ కోపం వచ్చింది. కోపం వస్తే కదా కనుబొమ్మలు ముడి. ఆ కోపంతో కనుబొమ్మలు ముడి వేసినప్పుడు ఈ కనుబొమ్మల నుండి ఒక రూపం ఆవిర్భవించింది, నల్లని రూపం. అందుకని ఆవిడని కాళి అని కూడా అంటారు. వెంటనే అన్నది, వాళ్ళ సంగతి చూసుకో అన్నది. ఆవిడ వెళ్ళింది, ఆ ఇద్దరిని చంపి తలలు తెగగోసి 2 చేతులతో వాళ్ళ తలలు పట్టుకుని ఇట్లా వచ్చింది ఆవిడ. ఈ విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయేమో, మనం 2 చేతులు ఇలా పట్టుకుని వచ్చింది. చండముండుల్నిద్దరిని సంహరించింది కనుక ఆవిడ్ని చాముండా. తీక్ష్ణమైనటువంటి కోపంతో ఉన్నది గనక చండి అన్నారు. కోపం నుండి ఆవిర్భవించి నల్లగా ఉన్నది గనక కాళీ అన్న పేరుతో కూడా పిలిచారు. ఎందుకే? మహిషాసుర చండముండ ఆది అందరినీ సంహరించి శుంభాది దైత్యుల్ని కూడా సంహరించింది అని చెప్పడం. ఇవన్నీ చంపింది చివరికి మహిషాసురుని సంహరించినటువంటిది మనకి అమ్మవారని తెలుసు. మరి ఈవిని చెప్తారేమిటి అంటే, ఈ ఒక రూపంతో వెళ్ళి సంహరించింది. కానీ ఉన్నటువంటి శక్తి ఎవరిది? అమ్మవారిది. చండముండాసురులను సంహరించినటువంటి రూపం ఏదైతే ఉందో దాన్ని చండీ లేక చాముండి అంటారు. అందుకే కలియుగంలో
అమ్మవారి ఉపాసన చేసినటువంటి వారు ఎవరైనా సరే ఎన్నో లలితా రహస్యనామ సహస్రాలు చదువుతారు, మరొకటి చేస్తారు. దానికి చిట్ట చివరిగా చేసేదేమిటి? ఉద్యాపనలాగా చేసేదేమిటి? ఉద్యాపనాన్ని కాదు, ఆ విధంగా చిట్ట చివరికి చేసేదేమిటి అంటే చండీ హోమం. ఓకే. దీన్నే చండీ సప్తశతి అన్న పేరుతో 700 శ్లోకాలుగా మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దాన్ని చదివి హోమం చేస్తారు. ఆ చండీ సప్తశతినే దుర్గా సప్తశతి అంటారు. ఓ చండీ సప్తస్థితి రెండు ఒకటే. రెండు అంటే దుర్గా అన్న చండీ అన్న ఒకటే. అయితే దుర్గాదేవే చండీ రూపాన్ని ధరించి వాళ్ళని సంహరించడానికి వెళ్ళింది. ఎట్లా అంటే ఇప్పుడు పిల్లవాడికి చదువు చెప్పేటప్పుడు అమ్మ ఉపాధ్యాయురాలు, అన్నీ శుభ్రం చేసేటప్పుడు పని మనిషి, రాత్రి పడుకో పెట్టి జోల పాడేటప్పుడు గాయకురాలు, అల్లరి చేస్తే బెత్తం చేతిలో పుచ్చుకున్నటువంటి హెడ్ మాస్టర్ కదా. ఇన్ని వేషాలు వేసింది ఎవరు? ఒకే అమ్మ కదా. అలాగే అవతల అవసరాన్ని బట్టి ఇన్ని రూపాలు ధరించేటటువంటిది, తీక్ష్ణమైనటువంటి రూపం ధరించినటువంటిది. ఈవిడ ఎంత తీక్ష్ణంగా శత్రువుల పట్ల ఉంటుందో అంత అనుగ్రహంతో భక్తుల పట్ల ఉంటుంది. ఎంతగా ఉంటుందంటే ఈవిడ అనుగ్రహించినంత తేలికగా మరెవరు అనుగ్రహించరు. అంటే ఎప్పుడూ కూడా తొందరగా కోపం తెచ్చుకునే వాళ్ళకి తొందరగా కోపం తగ్గిపోయి ప్రేమ చూపించడం కూడా ఉంటుంది కదా. అదే లక్షణం. శత్రువుల పట్ల అంత కోపం, తన భక్తులకు హాని చేసిన వాళ్ళ పట్ల అంత కోపం ఉంటుంది, తన భక్తుల పట్ల అంతకన్నా ఎక్కువైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించగలిగిన ప్రసన్నత లక్షణం ఉంటుంది. అందుకని కలియుగంలో చాలా ప్రధానమైనటువంటిది చండీ. చండీ అనకుండా మహాచండీ అన్నారు. అంటే మహత్వాత్, గొప్పతనం వల్ల, విస్తృతి వల్ల, ఘనత వల్ల, అంతకన్నా పైన ఇంకెవరూ లేరు అని చెప్పడానికి మహా అనేటటువంటి ఉపసర్గ వాడతారు. అటువంటి మహత్వం కలిగినటువంటి, గొప్పతనం కలిగినటువంటి, విస్తృతి కలిగినటువంటి, ఘనత కలిగినటువంటి చండీ మహాచండీ. అయితే మీరు అన్నారు చండీ పారాయణాలు, చండీ హోమాలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చండీ హోమాలకి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారమ్మా, చేయించుకోవాలి అని చెప్పి. అయితే చండీ హోమము అసలు ఎలాంటి పరిస్థితుల్లో చేయించుకుంటే మంచిదంటారు? మనం చేయించుకోవడం కాదమ్మా, చేయించాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు మొత్తం అంతా కూడా అమ్మవారు చేసిన పని ఏమిటి? దుష్టుల్ని సంహరించటం, శిష్టుల్ని రక్షించటం. కనుక దుష్ట సంహారం జరగాల్సిన ప్రతి సందర్భంలోనూ కూడా మనం చండీ హోమం చేస్తున్నాం అంటే అర్థం ఏమిటి? దుష్ట సంహారం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ దుష్ట సంహారం అంటే నాకెవరున్నారమ్మా దుష్టులు? నాలో ఉన్నారు 6 శత్రువులు ఉన్నారు, షడ్వర్గాలు. వాళ్ళని పోగొట్టుకోవడానికి చేయాలి. నేనేం యుద్ధాలు చేయడానికి రాజుని కాను, యుద్ధ భూమిలోకి వెళ్ళను, నా దగ్గర ఆయుధాలు లేవు, నాకు ప్రత్యక్షంగా కనపడి చంపాల్సిన శత్రువులు లేరు, మరి చండీ హోమం దేనికి? నాలో ఉన్నటువంటి ఈ 6 శత్రువులు ఉన్నారే వాళ్ళని, ఈనాటి పిల్లల భాషలో చెప్పాలంటే, యూత్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నెగిటివిటీ ఏదైతే ఉందో అది పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకుని సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోవడానికి, తనలో ఉన్న పనికిరాని భావాలన్నింటినీ పోగొట్టుకోవడానికి, ఉత్సాహం తెచ్చుకోవడానికి, జీవితంలో ముందుకు వెళ్ళడానికి, విజయం సాధించటానికి కావలసినటువంటి ఆ ధైర్యం రావాలి అంటే చండీ హోమం వల్ల వస్తుంది. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చండీ హోమం ఖచ్చితంగా చేయించాల్సిందే. ప్రతి మనిషి కూడా ఇప్పుడు చెప్పి చేయించకపోయినా అందులో పాల్గొన్నా చాలు. మనం అందరం చేయించాలంటే దానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. అందరూ చేయించగలరా? సామాన్యులు చేయించలేరు కదా. పాల్గొనొచ్చు, అందులో భాగస్వామ్యం తీసుకోవచ్చు, సామూహికంగా చేసుకోవచ్చు. చండీ గొప్పతనాన్ని, ఆ కాళికామాత ఒక ఆవిర్భావం గురించి మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.